బస్సువను చూడే వాకిట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మనగాడే కొత్తల్లుల్లా అజమాయిషీలే బావ మరదల్ల చిలిపి వేషాలే కోడి పందాల కరవల్లే తోడు పెగడరాయిల్లే వాడ వాడంత సరదాలే చిందులేసేలా సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమైనది ఏంటి? కోలాటం. చూసారా ఎంత ముద్దు ముద్దుగా రెడీ అయ్యారు. అబ్బబ్బబ్బబ్బ ఒక్కొక్కరు మామూలుగా లేరు ఇక్కడ. చాలా ముద్దు ముద్దుగా రెడీ అయ్యారు, చక్కగా కనిపిస్తున్నారు. మీ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఓకే, సో ఆడేద్దామా? ఏంటో చాలా కాన్ఫిడెంట్ గా వచ్చేసాను నేను. నాకు నేర్పించండి దయచేసి. నేను మీతో ఆడగలుగుతానో లేదో, అవుతుందో లేదో స్టెప్స్ తెలీదు. బట్ ఈ అందమైన కోలాటం మీరు అందరూ కూడా చూడండి, అసలు స్కిప్ చేయొద్దు వీడియో, సరేనా? చలో మనం గేమ్ అంటున్నా, సారీ, కోలాటం ఆడేద్దాం రండి. వాళ్ళు నిజంగా అక్కడ హ్యాపీగానే ఫీల్ అయి ఉంటారు. సో ఏంటి కోలాటం ఇంత చక్కగా ఆడుతున్నారు మీరందరూ? కాలేజ్ లో ప్రాక్టీస్ చేసి ఇవంతా ప్రతి సంవత్సరం ఇలాగా కాలేజ్ లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం ఇలాగా రెడీ అవ్వి రావడం అంటే మీ టీచర్స్ కూడా లెక్చరర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు మీకు. మరి లెక్చరర్స్ అందరూ కూడా మీతో జాయిన్ అవుతారా అండి ఇలాగా? మరి ఎక్కడ మీ లెక్చరర్స్ కనిపించట్లేదు నాకు ఈ రోజు. అంటే కోఆర్డినేటర్స్ లో బిజీగా ఉన్నారు, సో వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళు ఉండి ఇవన్నీ చేశారు కాబట్టి మేము ఇంతవరకు రాగలిగాం. వండర్ఫుల్. మరి ముగ్గులు కాంపిటీషన్ వేయడం, ముగ్గులు వేయడం జరిగిందా లేదా? ముగ్గులు వేసారా? స్టార్టింగ్ లో ఉన్నాయి ముగ్గులు వేసారు. అండ్ నెక్స్ట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మనకు. చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఉంది ఇక్కడ పండుగ వాతావరణం చూసుకున్నట్లయితే. మరి ఈ పండగకి మీరు కోలాటంతో పాటు ఇంకా ఏమేం చేస్తారు యాక్టివిటీస్ కాలేజ్ లో? డాన్స్, క్విజ్, ట్రెజర్ హంట్, ఖోఖో, కైట్ ఫ్లయింగ్, త్రోబాల్, వాలీబాల్, స్పోర్ట్స్. అంటే ఇన్ని ఆన్సర్స్ దొరికిపోతున్నాయి ఈ మైకి. మామూలుగా లేదు, మొత్తం సంక్రాంతి సినిమా కనిపిస్తుంది మీకు ఈ కాలేజ్ కి వస్తే. అంతే, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళొద్దు, మీరు ఏ ఊర్లోకి వెళ్ళొద్దు, ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలనే విధంగా ఉంది. మరి సంక్రాంతి పండుగ గురించి మీకు ఎంతవరకు తెలుసో అని తెలుసుకుందాం అనుకుంటున్నాము. సో పండుగ గురించి సరే, సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు? పండగ అనేది కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకునేది. అలాగే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే చోట ఉండి అందరూ కలిస్తేనే అది ఫెస్టివల్ అవుతుంది. సో విషింగ్ యూ ఏ హ్యాపీ పొంగల్. ఓకే, సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు పండగ? కోడి పందాలు అంటే బాగా ఇష్టమా? బాగా ఇంట్రెస్ట్ అండి మీకు? ఇష్టమే, కాకపోతే వెళ్ళడానికి ఉండదు. అమ్మాయిలు కదండి, అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. సో అమ్మాయిలకు కూడా ఇంట్రెస్ట్ ఉందని ఈ రోజు మా కెమెరా ముందు ప్రత్యక్షంగా తను చెప్పేశారు మనసులో మాట. పంపిస్తే బాగుందంట. ఎవరన్నా వీళ్ళ పేరెంట్స్ చూసి పంపించండి, తీసుకెళ్ళిపోండి అమ్మాయిని కోడి పందాలకి. ఓకే, ఇంకా మీకు ఏమి ఇష్టం పండగ అంటే? సరే, పిండి వంటల గురించి మాట్లాడారంటే అమ్మాయిలు లంగా ఓని వేసుకున్నంత ఈజీ కాదు వంటలు వండడం. అసలు మీరు ఏ పిండి వంటలు వండుతారో నాకు తెలుసుకోవాలి ఇప్పుడు. ఏది బాగా వండుతారండి? ఏది? అక్కడి నుంచి వద్దాం లైన్ గా. ఈ బ్యాచ్ తినే బ్యాచ్. అసలు మనకి ఇలాంటి ఒప్పుకోవడంలో ఎలాంటి సిగ్గు లేదు, అసలు తినే బ్యాచ్ మాత్రమే. సరే, వండే బ్యాచ్ మీరేం వండుతారు పండుగ రోజు బాగా? సున్నుండలు. సున్నుండలాగే ఉన్నామమ్మా, చాలా చక్కగా బాగుంది సున్నుండలాగా. మరి మీరేం చేస్తారు? ఓకే, మీరు ఇంకేం వండుతారు? ఇంకా సంక్రాంతి రోజు చాలా జంతువుల అరిసెలు, జంతువులు, సున్నుండ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తినడం కాదు చేయడంలో మీకేం వచ్చు? గులాబీ పూలు. గులాబీ పూలు వచ్చా?
ఓకే మీరండి గులాబ్ జాములు. గులాబ్ జామును. ఓకే జంతికలు, అరిసెలు, సున్నుండలు. సున్నుండలు చేస్తారు బాగా. జంతికలు. గారెలా? గారెలు చేస్తారా మంచిగా? నేను వస్తానండి మీ దగ్గర. బూరెలు. బూరెలు, గారెలు విత్ చికెన్ కర్రీ. గారెలు విత్ చికెన్ కర్రీ. గారెలు, అరిసెలు, పాకుండలు, జంతికలు. అండ్ మీరు నాటికోడి పులుసు, రాగి సంగటి. చేస్తారా? నాటికోడి పులుసు, రాగి సంగటి. అది అందరూ ఫేవరెట్ అన్నమాట. అందుకే ఓ పడిపోయింది మీకు. ఆల్రెడీ మార్కులు కొట్టేస్తారు మీరు. మీరేం చేస్తారండి? మేము చేసినవన్నీ తిని పెట్టేస్తామండి అందరికి. అంతే అంతే అండి. కొంతమంది ఉంటారండి మాలాగా అన్నమాట. చేసినటువన్నీ చూస్తారు, తింటారు అనమాట, ఎంజాయ్ చేస్తారు. అలాంటి యోగా ఎవరికి దొరుకుతారు చెప్పండి? అంతే. సో మీ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా ముద్దుగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. అలాగే పండుగ కూడా బాగా జరుపుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హరిదాసులు వచ్చారే, దోసిన రాసులు తేరే, కొప్పులు నింపేరే. చూడు బసవను చూడే, వాకిట నిల్చున్నాడే, అల్లరి చేస్తున్నాడే, సందడి మనగాడే. కొత్తల్లుల్ల అజమాయిషీలే, బావ మరదల్ల చిలిపి వేషాలే. కోడి పందాల కరవల్లే, తోడు పెకటరాయిల్లే, వాడంత సరదాలే చిందులేసేలా. భోగి మంటలే, గనగన గనగన గంగిరెద్దులే, కనకన కనకన కిరణకాంతులే. సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. హ్యాపీ మకర సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. చూసారా ఎద్దుల బండి మీద ఉన్న ప్రస్తుతానికి అంతరించిపోతున్న అసలు ఇలాంటి ఫెస్టివల్కి సంబంధించి, పండుగకి సంబంధించి ఎద్దుల బండి అనేది మనకు గుర్తు చేస్తూ ఉంది మన సాంప్రదాయాన్ని కూడా. మనం ఎక్కడా కూడా చూసి ఉండం, ఇది అంటే పల్లెటూరులో చూస్తూ ఉంటాము. కానీ పండగ వాతావరణం అనగానే మనం ఇలాంటివి చూడడం జరుగుతూ ఉంటుంది. సో అందమైన అమ్మాయిలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా నాతో పాటు ఉన్నారు ఎద్దుల బండి మీద. సో స్టార్ట్ చేద్దాం మనం ఈ జర్నీ. సో ఎద్దుల బండి మీద ఇలాగ వెళ్ళడం అయితే నాకు తెలిసిన, నాదైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మీదేంటి? మీది కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. ఎలా అంటే కాలేజ్లో ఇలా ఫెస్ట్ కండక్ట్ చేయడం అనేది, కాలేజ్లో ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది మనకు అన్నీ కూడా పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే ఆపర్చునిటీ ఇస్తున్నట్టుంది కదా. అవును అవును. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి పొద్దు నుండి? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో మీరు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇలాగ ఎప్పుడైనా చేశారా? ఇలాగ ఎద్దుల బండి మీద ఎక్కడం లేదు. చేయలేదా? సో ఇలా ఎద్దుల బండి మీద వెళ్ళడం అసలు మీకు ఎలా అనిపిస్తుందో మీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది. ఎవరు చెప్తారు? చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది. సో పడిపోతాం అనే ఫీలింగ్ ఏం రావట్లేదు? భయంతో అలా భయంగా ఉందా? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అవునా? ఓకే. అంటే కాలేజ్లో ఎవ్రీ ఇయర్ మీరు ప్రతి సంవత్సరం ఇలా ఎద్దుల బండి కానీ, కోడి పందాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయా? ఎడ్ల బండి అయితే ఫస్ట్ టైం, కోడి పందాలు ఉండవు. ఓకే. సో అందరిలోకి కాంపిటీషన్స్ పెడతారు, డాన్స్ కాంపిటీషన్, ఇంకా రంగోలీ, ఇంకా చాలా ఇక్కడంతా చూస్తున్నారు కదా, కిందంతా రంగురంగుల ముగ్గులతో కలకలాడిపోతుంది మా కాలేజ్ మొత్తం. సో అలా గేమ్స్ కాంపిటీషన్. ఏ ఊరు? మాది ఇక్కడే కొత్తపేట దగ్గర. మీ కొత్తపేటలో కూడా ఇలాగా ఎద్దుల బండి మీద వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయా? జరుగుతూ ఉంటాయి, కానీ నాకు కాలేజ్ లోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అందుకే చాలా ఎక్సైటింగ్ గా, ఒక పక్కన భయంతో ఒక పక్కన ఎక్సైట్మెంట్ తో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. ఆ హ్యాపీనెస్ అంతా మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. చక్కగా అసలు ఎద్దుల బండి మీద వెళ్ళడం అనేది ఎంత మంచి ఫీల్ ఇస్తుందో నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను మీతో పాటు. చాలా చక్కగా ఉందండి ఈ అద్భుతమైన ఎక్స్పీరియన్స్, నేను మర్చిపోలేను అసలు. ఈ ఇయర్ పండగ అసలు ఎలా అనిపిస్తుంది మీకు సెలబ్రేట్ చేసుకోవడం? 2024 ఉంది, చాలా హ్యాపీగా. ఎప్పుడు ఇలానే కండక్ట్ చేస్తారు, కానీ ఈసారి చాలా ఎక్కువగా మంచిగా ఇలా ఎడ్ల బండి, ప్రభ ఇవన్నీ కొత్తగా పెట్టారు. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే.
సో మీ లెక్చరర్స్ గురించి తెలుసుకోవాలన్నది, ఎందుకంటే మీ అందరికీ మన సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతని తెలియజేస్తూ అన్నీ కూడా ఏర్పాట్లు చేశారంటే మీ లెక్చరర్స్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా స్టడీస్ విషయంలో కావచ్చు, అకాడమిక్ విషయంలో, అండ్ ఇలాగా సాంప్రదాయానికి సంబంధించిన మన ఫెస్టివల్స్, తెలుగు ఫెస్టివల్కి సంబంధించి ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అసలు మా లెక్చరర్స్ లేనిదే మేము లేము. స్టడీస్ విషయంలో అయినా, గేమ్స్ విషయంలో అయినా, దేని విషయంలో అయినా వాళ్ళ ఎంకరేజ్మెంట్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అలానే ఇక్కడ శ్రీనివాస కాలేజ్లో స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ మాకే గేమ్స్ కాంపిటీషన్ పెట్టి మా చేత గేమ్స్ ఆడించడం కాకుండా ఫ్యాకల్టీ కూడా గేమ్స్ ఆడతారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మాతో పాటు ఈక్వల్గా. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అన్నట్టుగా కాకుండా మాలానే చిన్నపిల్లలా కలిసిపోయి మాతో పాటు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఆనందంగా ఉంది ఈ మాటలు విన్నందుకు. నేను అంటే కాలేజ్లో ఇలాంటి ఒక వాతావరణం కూడా పిల్లల కోసం క్రియేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఓకే, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఓకే ఓకే అండి, చాలా బాగుందండి ఈ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.